రాజకీయాల్లో తిను తినిపించు అనే సూత్రాన్ని అంగీకరించడం ఆంధ్రప్రదేశ్లోనే ఆరంభమైంది. అవినీతి గురించి భారీ ఉపన్యాసాలు, అవినీతి పరులను ఎదుటివాడిని విమర్శించు, దూషించు, ద్వేషించు, అంతవరకే. అది వరకు తప్పు లేదు. అదే మనోడు వచ్చేటప్పటికి మన కార్యకర్త తినకపోతే ఎట్లా, తినకపోతే పార్టీని ఎట్లా సస్టైన్ అవుతుంది? చట్టబద్ధంగా తినడం కాదు, చట్టవిరుద్ధంగా ఎలా తినాలో అవసరమైతే దానికి అనుగుణంగా చట్టాలు మార్చేయాలని కోరుతాం. అంటే మనకొక న్యాయం, అవతల వాళ్ళకి ఒక న్యాయం. ఇది పక్కన పెడితే నెల్లూరు జిల్లాలో తిను తినిపించు అనే సూత్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటించింది క్వాడ్జ్ గనుల విషయంలో. అక్కడ ఏదైతే ఈ మధ్యన ఈ ఛానళ్లలో పత్రికల్లో వైరల్ అయినటువంటి తర్వాత అక్కడ క్రాస్ చెక్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, వైసీపీ హయాంలో చట్టబద్ధంగా అనుమతి పొందినటువంటి క్వాడ్జ్ గనుల యజమానుల జోలికి పోల, వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టాల. మీరు చేసుకోండి అన్నారు, గవర్నమెంట్కి వచ్చే డబ్బులు గవర్నమెంట్కి వచ్చినాయి. అదే సందర్భంలో పార్టీకి ఏమన్నా వాళ్ళు సాయం చేస్తే చేసి ఉండొచ్చు. ఇక్కడ ఏ ప్రాబ్లం రాల. చట్ట అనుమతులు కాకుండా విడిగా జరిగేటటువంటిది అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు రైతుల భూముల్లో వాళ్ళు రైతు లాభపడేందుకు ఆ రైతుకి డబ్బులు వచ్చేటట్టు, అట్లాగే ఆ రైతు నుంచి తవ్వుకునేవాళ్ళు, అంటే ఆ రాయి తీసి తవ్వే కాంట్రాక్టర్లు వేరేగా ఉండేవాళ్ళు, వాళ్ళు బాగుపడేటట్టు, వాళ్ళ నుంచి కొనుక్కునే ఎక్స్పోర్టర్లు బాగుపడేటట్టు, వాళ్ళ నుంచి ఇటు నాయకులు బాగుపడేటట్టు చేసుకున్నారు. ఇందులో రైతుకి ఒక టన్నుకి 2,500 రూపాయలు చొప్పున డబ్బులు వచ్చినాయి. అలాగే ఈ తవ్వుకునేటువంటి వాళ్ళకి 9,000 రూపాయలు చొప్పున డబ్బులు వచ్చినాయి టన్నుకి. అదే సందర్భంలో ఈ ఎక్స్పోర్టర్కి 20,000 రూపాయలు చొప్పున డబ్బులు వచ్చినాయి. వీళ్ళు చేసిన పని ఏంటంటే ఎక్స్పోర్టర్ల దగ్గర నుంచి వాళ్ళకి 20,000 సంపాదించుకుంటుంటే వాళ్ళ దగ్గర నుంచి 5,000 చొప్పున అట్లాగే తీసుకున్నారు టన్నుకి. అవినీతా కాదా ఈ చర్చ ఎవరిదైనా జరపండి, బట్ ఈ కోణంలో నడిచింది. కానీ తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రభుత్వం మారిన తర్వాత 6 నెలలు 7 నెలలు ఎక్కేసుకుంటే వాళ్ళ క్వాడ్జ్ గనులు తవని ఎట్లా. అప్పుడేంటి? తిను తినిపించు, ప్రతి ఒక్కడు తిన్నాడు, రైతు బాగుపడ్డాడు, అలాగే ఒరిజినల్ క్వారీ యజమానులు బాగుపడ్డారు, అలాగే ఈ విడిగా తవ్వుకునే వాళ్ళు బాగుపడ్డారు. దాదాపు 10,000 కుటుంబాలు దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి 1,000 రూపాయలు చొప్పున రోజు కూలి వస్తుంది తవ్వేటటువంటి వాళ్ళకి. ఇది లెక్కలన్నమాట. అక్కడ ఈ ఓవరాల్గా ఒక 40,000-50,000 కుటుంబాలు బతికేస్తున్నారు వాళ్ళ మీద. దీంట్లో రాజకీయ నాయకులకు లభించేటటువంటి వాటాలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇది మొత్తం ఒకళ్ళే తినేయాలనుకోవడం. ఇప్పుడు తాజాగా జరుగుతున్నది ఏంటి? వేమిరెడ్డి వాళ్ళ మీద వచ్చిన ఆరోపణ అన్న వీళ్ళే రాసుకొచ్చారు కదా, తెలుగుదేశం అనుకూల మీడియాని రాసుకొచ్చారు కదా, టోటల్ అంతా వాళ్ళ గుప్పెట్లోనే పెట్టుకుని అక్కడి నుంచి దాన్ని అంటే ఎవరైనా తవ్వండి కానీ మొత్తం మాకే అమ్మాలి, మేమిచ్చే రేటు తీసుకోవాలి అన్నటువంటి రూట్లోకి వచ్చారు అన్నటువంటి. అయితే అది వేమిరెడ్డి అనే చేశారా, లేకపోతే వేమిరెడ్డి నుంచి ఎవరు నడిపిస్తున్నారు అన్నది తెలవదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియాని ప్రొజెక్ట్ చేయడానికి కారణం ఇక్కడ కీ పాయింట్ ఉంది. అక్కడున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలకే ప్రాబ్లం అయిపోయింది. కొందరు ఎమ్మెల్యేలు దగ్గరికి ఆయా క్వారీల యజమానులు లేకపోతే కనుక వీళ్ళు కూడా వెళ్ళారు, ఎవరైతే ఎక్స్పోర్టర్లు అట్లాగే తవ్వుకునేవాళ్ళు. లక్షలాది మంది జీవితాలతో చెలగాటమాడితే వాళ్ళందరూ ఉద్యమ బాట పట్టడానికి సిద్ధపడ్డారు. ఇది రాబోయేటటువంటి రోజుల్లో ఇది పీక్ స్టేజ్ యాజిటేషన్ జరగబోతుంది. ఎందుకంటే కనీసం 40,000 కుటుంబాలంటే దాదాపు 2 లక్షల జనం జీవితాలతో దాదాపు 5-6 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రాజకీయ జీవితాలు దెబ్బతినేటటువంటి పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఎవరికి ఉపాధి లేదు, ఎవరికి ఉద్యోగం లేదు, దాని మీద పడి బతుకుతున్నటువంటి అనేక కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. ఇప్పుడు దీనికి పరిష్కారం మరి సరిగ్గా ఆలోచిస్తారా లేదా చూడాల్సి ఉంది.